తనూజ డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి. తనూజ గారు వెబ్ సిరీస్ని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. తన యాక్టింగ్ కావచ్చు, స్టోరీ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ. చెప్తున్నా కదా, చాలా చాలా బాగుంది. స్టోరీ కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, ప్రతి సెకండ్ కూడా ఒక చాలా చాలా, ఎందుకంటే ఒక్క సెకండ్ కూడా కళ్ళు ఆరుకుంటా చూసేటట్టు ఉంది ఆ స్క్రీన్ ప్లే అని చెప్పుకోవచ్చు. ఆ డైరెక్షన్ కావచ్చు, ఆ యాక్టింగ్, తనూజ గారు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు. ఇందులో తనూజ గారి క్యారెక్టర్ ఏంటంటే సింధు, వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ తేజు. వీళ్ళిద్దరు ఏంటంటే ఒక కంపెనీ స్టార్ట్అప్ చేయాలనుకుంటారు టీ టైం కానీ. సో ఎక్స్ట్రా ఏదైనా ఫర్దర్గా ఏదైనా బెస్ట్గా ఒక కంపెనీ స్టార్ట్అప్ చేయాలనుకుంటారు. సో ఒక ఇన్వెస్టర్ కోసం, అంటే ఇప్పుడు మనం ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే మనకు ఒక ఇన్వెస్టర్ కావాలి. సో ఇన్వెస్టర్ కోసం సర్చింగ్ చేస్తుండగా సో వీళ్ళు ఒక కార్నివాల్ అని ఒక ఉంటారు ఇన్వెస్టర్స్. సో వాళ్ళైతే వీళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో తనుజ గారు అంటే సింధు గారు, తేజు గారు వెళ్తారనమాట ఇన్వెస్టర్ కోసం. వెళ్ళిన తర్వాత సో ఇన్వెస్టర్ అడుగుతారు, సో ఓకే మీకు కంపెనీ స్టార్ట్అప్ అయితే మేము కొంచెం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అమౌంట్ ఇచ్చిన తర్వాత సో ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మీ యొక్క డిసిప్లిన్ ఎలా ఉంటుంది, మీరు కస్టమర్తో ఎలా బిహేవ్ చేస్తారని అడిగితే తనుజ గారు ఫ్రెండ్ చెప్తుంది అనమాట. ఏమనంటే సో ఒకవేళ నేను కంపెనీ మీరు నాకు డబ్బు ఇచ్చి కంపెనీని కానీ పెట్టగలిగితే సో నేను ఎవరైతే వస్తారో కస్టమర్స్ వస్తారు కదా, కస్టమర్తో మీ యొక్క ఒపీనియన్ ఏంటంటే సో కస్టమర్ నా దేవుళ్ళతో సమానది అని చెప్పేసి ఇక్కడ మనకి తేజు గారు అంటారు. సో దానికి తనూజ గారు అయితే నవ్వుతారనమాట. సో తనూజ గారిని కూడా అడగడం జరుగుతుంది ఇన్వెస్టర్స్ మీరైతే ఎలా రిసీవ్ చేసుకుంటారని. సేమ్ తనూజ గారు కూడా నేను రాత్రి పగలు కష్టపడతాను దానికి వాళ్ళ ఫ్రెండ్ అని అవుతారు. ఎందుకంటే తనూజ ఎప్పుడు తినేసి పడుకోవడం అనడానికి ఎక్కువ చూస్తారనమాట. సో విధంగా ఆ స్టోరీని అయితే నెరేట్ చేస్తూ వెళ్తున్నైతే ఒక క్యాబ్ డ్రైవర్ని నీకు ఇస్తే నువ్వు ఎలా సాల్వ్ చేయగలవు అంటే తనూజ గారు సీరియస్ అయిపోతారు. క్యాబ్ డ్రైవర్ అయితే ఏంటి, ఎవరైతే అంటే అసలు ఈ స్టార్టప్ ఐడియా తంది. సో మా కంపెనీ తన వల్ల మేము స్టార్ట్ చేయాలనుకున్నది అనేటప్పటికి సో మీరు మాకు అవసరం లేదంటే ఓకే బ్యాకప్ వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయిన తర్వాత సో నీ వల్ల పోయింది మనకి, లేకపోతే అంచాక మనకి ఇన్వెస్ట్ వల్ల మాకు కంపెనీ స్టార్టప్ చేద్దామని ఇద్దరు గొడవ పడుతూ వెళ్తుండగా మధ్యలోని ఒక పోస్టర్ కనపడిద్ది, కార్నివాల్ ఇన్వెస్టర్ కమింగ్ సూన్ అని. సో పోస్టర్ అయితే మనకి ఇది ఎండ్ అవుతుంది అనమాట ఈ ప్రోమో. సో ఓవరాల్గా ఈ ప్రోమోలో నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళు ఒక కంపెనీ స్టార్టప్ కోసం అయితే చూస్తారు. సో కంపెనీ స్టార్టప్ కోసం చూసేటప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ పడతారు, ఒక కంపెనీని తర్వాత లాస్ట్కి స్టార్టప్ చేస్తారు. చేసిన తర్వాత లాసెస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా, సో వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేస్తారో, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అనేది స్టోరీ అనమాట. సో మీలో ఎంతమందికి ఈ స్టోరీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ప్రోమో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రోమో ఇస్తాను, ప్రతి ఒక్కరు వెళ్ళి చూసి వచ్చేయండి.